భూమి మీద మనం జీవించేంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు, శోధనలు, అవసరాలు, అక్కరలు, సమస్యలు, ఇతి బాధలు, వాటికి సంబంధించినటువంటి సమాధానం, ఈ రెండు ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదికి రప్పించాడు. 3 సార్లు చెప్పా, ఇంక అర్థం కాకపోతే దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూర్చున్నాడు. అకాయ్ నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టకముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాడని.